హాయ్, అందరికీ నమస్కారం. నేను చాలాసార్లు తిరుపతి వెళ్ళానండి. తిరుపతి వెళ్ళిన ప్రతిసారి జపాలి వెళ్ళి హనుమాన్ టెంపుల్ దర్శించుకుందాం అనుకున్నాను, కానీ వీలు కుదిరేది కాదు. ఈసారి ఏదేమైనా సరే హనుమాన్ టెంపుల్ దర్శించుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చాను. ఫైనల్గా వచ్చి ఇక్కడ ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి నడుస్తూ ఉంటే చూడండి, వాతావరణం కొంచెం చల్లగా ఉంది. వర్షం పడినట్టు. ఉదయం 9:30 అయిపోయింది టైం. మంచిగా నడక స్టార్ట్ చేశాను. పాత్వే కూడా చాలా బాగుంది. మంచిగా రాక్స్ వేసి పాత్వే మొత్తం ఏ ఇబ్బంది లేకుండా యాత్రికులకి మంచి చక్కగా కట్టారు. చూడండి, నడుస్తుంటే అటు ఇటు మధ్యలో సాధువు చూడండి, సాధువు బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి ఎంత హైట్ ఉందో. అలాగే నడుచుకుని వెళ్తూ ఉంటే చాలా చాలా బాగుంది ఫీలింగ్. మార్నింగ్ వల్ల లేకుంటే వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఏంటో కానీ చాలా బాగుంది. చూడండి, నా ముందే క్యాప్ అయిన ఎవరో ఊరితో నడుస్తూ ఉన్నాడు. నా కెమెరాకి అట్టుగా వస్తానే ఉన్నాడు. తిప్పుదామంటే అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. రాళ్ళు చూశారు కదా, అవి పేరుస్తుంటారు. ఇక్కడ గాంధీ తాత ఎప్పుడో మా చిన్నప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఇలాంటివి. ఆ చెట్లు చూడండి, ఇక్కడ ఉన్న ఎదురు చెట్లు ఉన్నాయి కదండి, ఎదురు బొమ్మలు చాలా లావు, చాలా హైట్ ఉన్నాయి. చూడలేదు, ఇప్పటివరకు చూడలేదంటే చెరుకు అంటున్నాను, ఎదురు. ఫైనల్గా నడుచుకొని వచ్చి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ చాలా బాగుందండి. ఈ ఫారెస్ట్ మధ్యలో చక్కగా చిన్న లోయలాగా ఉంది. ఆ లోయ దగ్గరలో గుడి చాలా ప్రశాంతంగా ఉంది. వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని స్వామిని దర్శించుకున్న తర్వాత కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసింది. నడిచిన స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి మనసు ప్రశాంతంగా హాయిగా ఏదో కొత్త ఎనర్జీ వచ్చినట్టు వచ్చిందండి. మీరు కూడా ఎప్పుడైనా వస్తే దర్శించుకోండి.